రైట్. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అప్పులపైన తప్పుడు లెక్కలు చెబుతున్నారు. తెలంగాణ 2014లో అప్పుల పాలైందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది తెలంగాణ సమాజం. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సృష్టించబడినటువంటి ఆస్తులు అవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఇంకా బీజేపీ మొత్తం దేశాన్ని అప్పుల పాలు చేయడమే కాకుండా తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మాట్లాడడం పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరున్నా కూడా ఎవరు కూడా తెలంగాణ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే బీఆర్ఎస్ ఎంపీలు కనుక లోక్సభలో ఉంటే ఇవాళ తెలంగాణ గళాన్ని ఎంత బలంగా వినిపించే వాళ్ళు అంటూ ప్రజలు చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఎస్, మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మరింత సమాచారాన్ని విశ్లేషణ అందిస్తారు. రైట్ సూరజ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 2014 తర్వాత రాష్ట్రంలో సృష్టించబడ్డటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనిపించట్లేవా అంటూ క్వశ్చన్స్ ప్రజలే అడుగుతున్నటువంటి పరిస్థితి. సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాల్సినటువంటి అవసరం ఉంది? రాజేష్, తెలంగాణ పైన కేంద్ర ప్రభుత్వం కొత్త వితండవాదాలను తెరపైకి తెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అబద్ధాలతో విష ప్రచారం చేసి బదనాం చేసే ప్రయత్నాలు కూడా చేస్తుందని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి గురువింద గింజ తందంగా నీతులు చెప్పడం పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. గతంలో పార్లమెంటు సాక్షిగా తెలంగాణ అభివృద్ధిని ఇదే కేంద్ర ప్రభుత్వం కొనియాడిన ఉదంతాలన్నింటినీ కూడా ఇవాళ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు లెక్క చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణలో, ఆర్థిక పురోభివృద్ధిలో, తలసరి ఆదాయాన్ని మెరుగుపరచుకోవడంలో, అలాగే రాష్ట్ర సొంత ఆదాయ వనరులను సమకూర్చుకోవడంలో తెలంగాణనే బెస్ట్ అని చెప్పేసి గతంలో అనేక సార్లు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సోషియో ఎకనామిక్ సర్వేస్ కావచ్చు, లేదా పార్లమెంటరీ నివేదికలు కావచ్చు, ఇట్లా ఎలా చూసినా కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ఆర్థిక సూచి కూడా పురోగమన దిశలో పరిగెత్తుందని చెప్పేసి కూడా ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. ఈ సందర్భంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం కొత్త రాగాన్ని అందుకోవడం పట్ల పెద్ద ఎత్తునే విమర్శలు చెలరేగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు దేశాన్ని అప్పుల్లో ముంచింది ఈ బీజేపీ కాదా అన్న ఒక ప్రశ్న వాళ్ళ సామాన్య జనం నుంచి వ్యక్తమవుతుంది. తెలంగాణపై బురద జల్లే కుతంత్రానికి తెరలేపే ముందు భారతీయ జనతా పార్టీ ఒక్కసారి తన వైనాన్ని పునరావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా వాళ్ళు నొక్కి చెప్తున్నారు. తెలంగాణ అప్పులమయమైందంటూ చెప్పిన నిర్మలా సీతారామన్ ఈ దేశం అప్పుల బారిన పడిందనడానికి ఏం సమాధానం చెప్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 2014తో పోలిస్తే తెలంగాణ అప్పుల పాలైందన్న నిర్మలా సీతారామన్ వ్యాఖ్య పట్ల పూర్తిగా తెలంగాణ ప్రజలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ కేంద్రంలో అనుసరిస్తున్న వైనాలను కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 2014లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండే, ఇప్పుడు బడ్జెట్ ఎంత ఉంది అంటే అభివృద్ధి సూచి ఎలా ముందుకు పురోభివృద్ధి సాధిస్తోందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దేశంలోనే తెలంగాణ ఇవాళ నెంబర్ 1 తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రం కాదా, దేశానికి తిండి పెడుతున్న, దేశానికి ఆదాయం సమకూర్చి పెడుతున్న అతిపెద్ద రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ ముందు వరుసలో లేదా అన్న ప్రశ్నలు కూడా సంధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణలో ఇప్పటిముప్పటిగా ఆస్తులు పెరిగాయి, వనరులు కూడా పెరిగాయి. కొత్త ఆర్థిక వనరులకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించడంలో సక్సెస్ ను సాధించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు గతంలో కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ అభివృద్ధి విషయంలో ఇదే పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి కూడా గుర్తు చేసుకోవచ్చు. తర్వాత అప్పుల విషయంలో కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడే రాష్ట్రం ఇక్కడ అప్పులు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇంతకుముందు కేంద్రమే ఇదే సభలో ప్రకటన చేసింది. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ కొత్త రాగం, కొత్త పాట ఎందుకు పాడుతోంది అప్పుల రాష్ట్రం అయిందనేది స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడడం వెనుక కేవలం దీంట్లో రాజకీయ దురుద్దేశం మాత్రమే ఉందని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడే, ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణను మెయింటైన్ చేస్తూనే అప్పులను మెయింటైన్ చేస్తుందని చెప్పేసి గతంలో చాలా సందర్భాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కితాబిచ్చిన వైనాలను మనం చూసి ఉన్నాము. అనేక రంగాల్లో కూడా అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా కూడా తీసుకెళ్లే ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉన్న విషయం కూడా తెలిసిందే. దేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా ఎదిగే క్రమంలో గడిచిన 10 ఏళ్ల పాలన ఖచ్చితంగా దోహదం చేసిందనే వాదన తెలంగాణ ప్రజల్లో ఉన్న విషయం తెలిసిందే. వాళ్ళ మనసుల్లో పేర్కొని ఉన్న విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంలో నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలను కేవలం రాజకీయ కోణంలోనే చూస్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతాన్నంతా విస్మరించి ఇవాళ
బీజేపీ తెలంగాణ పైన కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ పెద్ద ఎత్తున వినిపిస్తుంది. సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, అభివృద్ధి రంగంలో తీసుకుంటే కనుక అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన ఘనత తెలంగాణ మొదటి ప్రభుత్వాలదని చెప్పేసి కూడా ప్రజలంతా కూడా ఇవాళ భావిస్తున్న తరుణంలో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు కొంత వివాదాలను రేకెత్తించాయని చెప్పాల్సి ఉంటుంది. కేసీఆర్ రాష్ట్రం కోసం పెంచిన ఆస్తుల విలువను చూసుకుంటే కనుక అప్పుల విలువ ఏ పాటిదన్న ఒక వాదన కూడా తెరపైకి వస్తుంది. అసలు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రానికి ఆ అప్పు ఎంత ఉండే, ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఎంత, ఆనాడే కొంత మిగులు బడ్జెట్ గా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించామన్న వాదనను కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే తోసిపుచ్చిన విషయం కూడా తెలిసిందే. 80,000 కోట్ల రూపాయల అప్పుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి కూడా అప్పట్లో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీష్ రావు పలు సందర్భాల్లో కూడా వెల్లడించిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటికి అసలు అప్పులే లేవన్నట్లుగా ఆమె మాట్లాడడం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పులు ఇబ్బడిముబ్బడిగా పేర్కొని పోయాయని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించిన తీరుపైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. అధికార పార్టీ నుంచి కూడా ఒక స్పందన రావాల్సి ఉండే అని చెప్పేసి కూడా ఆర్థిక విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర పరువు ప్రతిష్టలను దేశ యవనిక పైన తీసేయడం స్వయంగా ఒక బాధ్యత గల ఆర్థిక మంత్రిగా వ్యవహరించాల్సిన నిర్మలా సీతారామన్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఒక రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అనే ఒక మేధోపరమైన చర్చ కూడా ఇవాళ జరుగుతోంది. ఖచ్చితంగా నిర్మలా సీతారామన్ ఇందుకు సంబంధించి తెలంగాణను అవమానించే విధంగానే వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక గతంలో కానీ ఇవాళ కానీ కేంద్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి వచ్చిన ఆర్థిక సాయం పైసా లేదు, నయా పైసా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి విధించింది లేదు. ఈ ఆర్థిక సంఘం కేటాయించే డివల్యూషన్ లో సైతం పక్షపాత వైఖరితోనే కేంద్ర ప్రభుత్వం వ్యవహరించింది. ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ భాగాన్ని ఈ ట్యాక్స్ డివల్యూషన్ లో కేటాయించడం కావచ్చు, దక్షిణాది రాష్ట్రాలకు, అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి అంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి సెంట్రల్ డివల్యూషన్ కూడా, ట్యాక్స్ డివల్యూషన్ కూడా పూర్తి స్థాయిలో తగ్గించి ఇచ్చిన వైనాలను కూడా ఇక్కడ ఎత్తి చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే కేంద్రం రాష్ట్రానికి ఇవాళ విధించిన పైసా ఒక్కటి లేకపోగా తెలంగాణ పరువును తీసే విధంగా ఇవాళ బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి వ్యాఖ్యానించడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సూరజ్. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పైన పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక అప్పుల రాష్ట్రంగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. కానీ ముమ్మాటికి అప్పుల రాష్ట్రం కాదు, ఇది ఆస్తుల రాష్ట్రంగా అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ ఆస్తులు పెంచబడినటువంటి ఆస్తుల విలువ ఎంత లెక్కగట్టే దమ్ముందా కేంద్రానికంటూ కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. మొత్తం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా అనడం పట్ల తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ అనేది ఒక గొప్ప ఆర్థికంగా చాలా గొప్పగా విజయవంతంగా దూసుకెళ్తుంది అంటూ ఎఫ్ఆర్బిఎం పరిధికి లోబడే అప్పులు చేసింది అంటూ గతంలో కీర్తించింది. కానీ ఇవాళ ఈ వ్యాఖ్యల వెనుక ముమ్మాటికి ఇది రాజకీయ కుట్రగానే, రాజకీయ కోణంగానే చూడాల్సినటువంటి అవసరం ఉందనేది రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు చెబుతున్నటువంటి మాట.